హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాములా. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ మంచివి మీ ముందుకు వస్తాయి. ఇక కొత్తగా ఎవరైతే చూస్తారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, ఇంకా పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలు చూడొచ్చు. అవ్వ దోస్తులు, ఇక చాలా మంది చూస్తారు మన వీడియోస్, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. జర సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఎంకరేజ్ చేయండిలా. ఇక రోజు మల్లక్క అనుకుంటా ఉంది, ఏందబ్బా ఇంతమంది చూస్తారు మర్చిపోతారా ఏంది సబ్స్క్రైబ్ చేసుకోవడము, సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు. ఇక చెయ్యరు దోస్తులు, జర సపోర్ట్ చేసి మంచిగా ముందుకు నడిపియ్యరు మా ఛానల్ని. దోస్తులు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ అనిపిస్తాయో అట్లా చేయమని చెప్తే కూడా చేస్తాము. మంచిగా చూడండి, అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ దోస్తులు మంచి ఎంకరేజ్ చేయండిలా. అదే టాపిక్ మీద మళ్ళీ వీడియోస్ కూడా తీసుకురానికి ప్రయత్నిస్తాం మేము. ఫ్రెండ్స్, మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదులా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 76. ఫ్రెండ్స్, 76 ఎపిసోడ్లు వచ్చినవి ఇప్పటివరకు. ఇక మనవి 1000 సబ్స్క్రైబర్లు కూడా కాలేదు దోస్తులు. ఇలా చూసిన ప్రతి ఒక్కరు చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు, ఎంకరేజ్ చేయండి జరా. అవ్వు దోస్తులు, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. జరా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ కూడా చేయండిలా. మంచిగా అనిపిస్తుంది ఇక మనకు కూడా. ఇంకా మంచి వీడియోలు మీ ముందు తీసుకురానికే ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏమైంది? అనితకు వీడికి రమ్మని చెప్పినా ఇంకా రాకపాయే. అసలు వీలయ్యిందా లేదా? ఇంకా ఇవాళ పడతాయి ఇట్లున్నాడా ఇంటికాడ? ఫోన్ చేస్తున్నా ఒకసారి. అరే వస్తా అన్నది ఇంకా రాకపాయే, ఎట్లా మరి ఇప్పుడు? చాలా సేపటి నుంచి ఎదురు చూస్తా ఉన్నా, ఇంకా రాలేదు. ఈమె వస్తుందా లేదా మరి ఒకసారి ఫోన్ అన్న చేసి చూద్దాం ఇంకెట్లా అన్నా కానీ. హలో అనిత, ఏడున్నావు? అరే ఏమైంది ఇంకా రాలేదు? నేను ఎప్పటి నుంచి అర్ధగంట నుంచి ఎదురు చూస్తా ఉన్నా నీకోసము. నువ్వేమో ఇంకా రాకపోతే ఇంకెంతసేపు ఎదురు చూడాలి? వస్తున్నా ఆగు. అది ఎందుకట్లా? మా ఆయనకి ఇప్పటిదాకానే వచ్చి పోయిండు. ఇక రెడీ అయ్యి వస్తున్నా. నువ్వేమో ఇక మంచి చీర కట్టుకొని రా అని చెప్తివి. ఇక అందుకని చెప్పేసి జర టైం పడుతుంది కదా, మళ్ళీ ఆయన ముంగట కట్టుకొని పోతే ఏంది ఇది ఎదిపోతుందా అనేసి ఆయనకి డౌట్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇక రాలేదు. జర ఉండి ఒక 15 నిమిషాలు వస్తా కానీ. సరేనే, మళ్ళా నాకు పని ఉంది. ఇక మళ్ళా సిస్టమ్ పైన లాగిన్ చేసుకోవాలి, రా తొందరగా. సరే ఉంటా మరి. ఈరోజు నా మనసులో ఉన్న విషయము అనితకి చెప్పాలనిపిస్తుంది. ఏమన్నా కానీ ఒక మాట అయితే చెప్పి పెడతా. నీకు ఇష్టం ఉంటేనే అయ్యనే, లేదంటే ఊకో. కాకపోతే నా మనసులో ఆగుతలేదు ఈ మాట అని చెప్తా. ఒప్పుకుంటే ఇంకెంత బాగుంటుందో ఏమో మరి. ఇదేంది రోజు రోజుకు నాకు ఇంత ప్రేమ పుడుతుంది ఈ పిల్ల మీద. ఇదేమో దోస్తు అనబట్టి. అబ్బా ఎంత అందంగా ఉన్నావే ఈ చీరలో, నువ్వు మస్తు అనిపిస్తున్నావు. అనిత, ఏంది ఇంత అందంగా ఉన్నావు? నీ అందం వల్ల ఆ చీరకి అందం వచ్చింది. అంత బాగున్నానా? అది అబ్బే మస్తు బాగున్నావు. అరే ఎట్లా ఉన్నావేంది అసలు? నేను ఇన్ని రోజులు నిన్ను ఇంతగానం అబ్జర్వ్ చేయలేదు. ఏదో పైన అనుకున్నా కానీ మంచిగా ఉంది పిల్ల అనుకున్నా కానీ, అబ్బో కొత్త చీరలా మస్తు ఉన్నావు. ఎప్పుడు వేసిన బట్టలు వేస్తావు? అప్పుడప్పుడు ఇట్లాంటి చీరలు కట్టుకొని రావచ్చు కదనే. అబ్బో, ఇట్లాంటి బట్ట చీరలు సిల్క్ చీరలు కట్టుకుంటే పని ఎట్లా చేస్తుంది చెప్పు. అది అందుకే ఎక్కువ కట్టను. వేస్తే డ్రెస్సులు వేస్తాను, లేదంటే మామూలు చీరనే కట్టుకుంటా. సరే కానీ ఎందుకు చెప్పు, ఇడికి రమ్మన్నావు నన్ను? ఏ కాదేం లేదే, ఇగో కొత్త చీర కట్టుకోమని చెప్పినా కదా, అందుకే ఇదికి వస్తే నేను మంచి తరిమితిగా చూడొచ్చు అని చెప్పేసి రమ్మన్నా. అదే ఇంటికి రమ్మందు కానీ ఇంటికాడ ఇప్పుడు ఏం పని లేదు, ఎవరైనా చూస్తే బాగోదు, పొద్దున్నే పోయి వచ్చింది ఇది పనికి, మళ్ళీ ఎందుకు అవుతుందా అనుకుంటారేమో అని చెప్పి ఇక వచ్చేసిన. ఇక మా ఇంట్లో మా వాళ్ళు కూడా వచ్చిర్రు, వినాయకుని కూర్చోబెట్టినాం కదా, ఇక మా వాళ్ళంతా ఉన్నారు ఇంట్లో, అందుకని చెప్పేసి పిలవలేదు ఇంటికి నేను. సరే అది పోతా నేను ఇంటికి. మళ్ళా ఎవరైనా చూస్తే బాగోదు ఇడ నిన్ను నన్ను. ఒక మాట చెప్పనా అనే, ఇగో గాలిల కోసం ఆలోచించకి, నువ్వంటే నాకు చాలా ఇష్టము. అట్లా అనుకుంటే ఎట్లా చెప్పు? నా కోసం రావాల్సి వస్తుంది ఆడికిడికి. వస్తే ఏమవుతుంది? నేనేమన్నా అంటున్నానా? ఎవరన్నా ఏమన్నా అనుకోనిది. ఊకో, అది ఏం మాట్లాడుతున్నావు? నా మొగడే చూసిండు అనుకో, ఇక నన్ను మాత్రము తోముడు తోముతాడు. నేను జర ఎక్కువసేపు కలిసి ఉండేటట్టు చూస్తుంటట్టు ఉంటే మంచిగా ఉండు అనిపిస్తుంది. నువ్వేమో మీ ఇంటికాడ, నేనేమో మా ఇంటికాడ, గట్లనే అవుతుంది పని. అసలు ఏదన్నా ప్లాన్ చేయాలి మన ఇద్దరము మంచిగా కలవనీకి, మాట్లాడుకోనీకి. లేదంటే గిట్లనే ఉంటే మనము దోస్తులం లాగానే ఉండిపోదామా చెప్పు?
దోస్తులు అంటే కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, జరసేపు వాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటారు, మంచిగా ఉంటారు. కానీ నువ్వేంది ఎప్పుడో కలుస్తావు, వస్తావు, పని చేసుకుంటావు, పోతావు. ఇక ఎడికన్నా రావే అంటేనేమో గింతగానం బతులు నడుచుకుంటున్నావు. అయ్యో కాదు, అది ఎవరైనా చూస్తే బాగోదు, నాకు పెళ్ళయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, దీనికి ఏమొచ్చింది గిట్లా తిరుగుతుంది అనుకుంటారు. ఎందుకు చెప్పు? అబ్బా నీతను చూస్తుంటే నాకు పానం ముక్కుటలేదు. ఇక ఎట్లయినా సరే నేను ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక ఈ పిల్ల ఏమన్నా అనుకోని నేనైతే నా మనసులో ఉన్న మాట ఇప్పుడే చెప్పేసేస్తా. అనిత నీకో విషయం చెప్పాలి. చెప్పు, అది తొందరగా వెళ్ళాలి మళ్ళా. ఎందుకే అంత తొందర పడుతున్నావు? జర్రా నా మనసులో మాట విన్నాక పోదువు కానీ ఎందుకు అట్లా తొందర పెడతావు? ఏందో చెప్పు అది. మరి మరి చెప్పినాక ఏమనవు కదా. ఇగో ఫ్రెండ్స్ అన్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ షేర్ చేసుకుంటాము, అభిప్రాయాలు ఏందో తెలుసుకుంటాము, అన్నీ ఉంటాయి. అది అట్లేం అనుకోను, చెప్పు. అనిత నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి, నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి అది ఇంత మాట చెప్పేస్తేవి? అసలు నేను ఏం అనాలో అర్థమైతలేదు. అవే నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద ప్రేమ పెంచుకున్నా. ఇక అప్పటి నుంచి లోపల పెట్టుకొని లోపలే ఆలోచిస్తున్నా నీ గురించి. కానీ చెప్తే ఎట్లా అర్థం చేసుకుంటావో ఏమంటావో అని చెప్పేసి ఊకున్నా. నేను ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నీకు పెళ్లి కాలేదేమో, నేను పెళ్లి చేసుకుందాం అనేసి ఫిక్స్ అయినా. కానీ ఆ తర్వాతనే తెలిసింది నీకు పెళ్ళి అయిందని చెప్పి. సరే కానీ జరగా నోరు ముయ్యి, ఎట్లనో అనిపిస్తుంది. ఇగో నువ్వు గిట్లాంటి షాకింగ్ న్యూస్ ఇస్తే నోరు తెరవకపోతే ఇంకేం చేస్తా చెప్పు? ఎందుకు గిట్లా మాట్లాడుతున్నావు? అయ్యో అది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నువ్వు ఈ మాట చెప్పేసరికి. అసలు నేనేమనాలో కూడా అర్థమైతలేదు. సరే నేను వెళ్తున్నా. ఈ మాట చెప్పినాక నాకు ఎట్లనో అనిపిస్తుంది. రేపటి నుంచి అసలు మాట్లాడనా వద్దా కూడా ఆలోచన వస్తుంది నాకు. అనిత ఆగు అనిత, అట్లా వెళ్ళిపోతున్నావు. అరే నా మనసులో ఉన్న మాట చెప్పినా తనేమనుకుంటుందో చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఏంది రేపటి నుంచి నాతో మాట్లాడుతుందా లేదా అసలు? అరే ఇది కరెక్ట్ మూమెంట్ కానట్టుంది. నేను చెప్పి పరిచయం అయినట్టున్నా. రేపటి నుంచి మాట్లాడకపోతే ఎట్లా అనిత? అసలు నన్ను మాట్లాడనిచ్చే ఛాన్స్ కూడా ఇస్తుందో లేదో రేపటి నుంచి నాకు అర్థమైతలేదు. ఏంది ఒక్క మాట కూడా చెప్పకుండా నేను వెళ్ళిపోతున్నా అనేసి ఎట్లా వెళ్ళిపోతుంది? అసలు ఆమె మనసులో మాట ఏముందో చెప్పినుంటే బాగుండు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏందో అనేసి అనుకుంటే వెళ్ళిపాయే. ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పినుంటే ఎంత బాగుండు అసలు. ఇప్పుడు తన మనసులో నా గురించి ఏం ఫీల్ అవుతుంది అనుకోవాలప్పా. చూద్దాం ఇక రేపు ఇట్లా ఫోన్ చేస్తుందా లేదా. ఏంది అది ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు నాకు అస్సలు అర్థమైతలేదు. బాధ అవుతుంది. మా ఇద్దరు దోస్తాన్ని ఇట్లా విడగొడతానని అస్సలు అనుకోలేదు. ఇట్లాంటి మాట ఎందుకు చెప్పిండు? నన్ను ఇష్టపడుతున్నానే మాట చెప్పకుండా ఉంటే దోస్తులాగా మిగిలిపోతుంటిమి. ఇప్పుడేమో ఇట్లాంటి మాట చెప్తే నేను ఎట్లా మొహం చూస్తూ ఆ పిల్లగాంది. అయ్యో ఇంతనన్నా ఆలోచించలేదు. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారన్న విషయం తెలుసు. అయినా కానీ గిట్ట ఎట్లా మాట్లాడబుద్ధి అయ్యింది. ఇప్పటి నుంచి నేను ఆదితో అస్సలు మాట్లాడను. నాకు మంచి దోస్తు అనుకున్నాను. కానీ ఇట్లా నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఇట్లా ఉంటాడనేసి అస్సలు అనుకోలేదు. ఈ విషయము ఎవరికన్నా తెలిస్తే ఎంత గలీజ్ ఉంటుంది. ఇది పనికొయ్యింది, మెల్లగా దానికి అలవాటు అయ్యింది అనుకుంటారు. ఇప్పుడు ఏం చేతు నేను ఆది గిట్లెందుకు చేసి నేను మంచిగా దోస్తులాగానే ట్రీట్ అయినా. కానీ గాపిలగాడే గిట్లాంటి ఆశలు ఎందుకు పెంచుకుండో ఏమో నా మీద. ఇక ఇప్పటి నుంచి ఆది వాళ్ళ ఇంటికి పోను. ఇక పని కూడా మానేస్తాను. ఇక ఆయన పైసలు ఏమున్నాయో ఇచ్చేస్తారు 2-3 రోజులలో. ఇచ్చి అటు దిక్కు కూడా మళ్ళీ చూడ నేను. ఇక ఓయమ్మో ఈయన వస్తుండు. ఇక నేను తొందరగా కండు తుడుచుకొని నార్మల్గా ఉండాలి. లేదంటే ఆయన అడిగితే ఏం చెప్పుదు? ఇక నన్ను ఆ పనికన్నా పోకపోతే గిట్లనే కూర్చుంటే అయినా కాలు చేతులు ఆడతలేవు. బయటకు పోదామంటే కూడా గిట్లాంటి మాటలు విన్నాక ఏడికి పోబుద్ది అవుతుంది. గిదే ఆలోచన అయిపోయింది. ఎట్లా చేతావు అసలు? అనిత అనిత ఏమైంది? దీనికి పిలుస్తుంటే కూడా ఏం ఆలోచించుకుంటా గిట్లా కూర్చుంది. అనిత ఏందే ఏం ఆలోచిస్తున్నావు? పిలుస్తుంటే కూడా వలుతలేవు. అయ్యో ఏముందండి, ఏం లేదు. మీ గురించి ఆలోచిస్తున్నా. గిన ఎక్కడ పోతే అక్కడవా ఇంకా రాకపాయే అని అనుకుంటున్నా. అంతే, మీరు వచ్చిర్రు. ఏమోనే నాకేం అట్లా అనిపిస్తలేదు. రోజులాగా లేదు నీ ముఖం. ఇవాళ ఎందుకో కలకల కొడతలేదు, బాధ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమన్నా బెంగ పెట్టుకున్నావా ఏందే? అయ్యో గట్లాంటిది ఏం లేదండి. నన్ను కొత్తగా చూస్తారా మీరు? భలే ఉన్నారు. ఏమోనే దాని గురించి అన్న బాధపడుతున్నావా ఏంది? నేనైతే నేనేమనలేదు. జరా సేందికి పోయి సేను పనులు చూడడము టైమే అయితే దొరకలేదు నాకు. ఎట్లా చేద్దా అని చూస్తున్నాను. మీరుంటేనేమో అక్కడికనే పోయొస్తున్నారు. జర సేందికనే పోయేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నా. మల్లమ్మ వదిన వాళ్ళది మరి ఎట్లెట్లుంది పని? పోతున్నా వాళ్ళ దగ్గరికి?
పోతూనే ఉన్నా ఇక చేస్తూనే ఉన్నా అక్కడ చేస్తున్నా వేరే దిక్కు చేస్తున్నా ఇక ఒక్కదాని ఎంతగానో అంటే కష్టపడాలి చెప్పు. ఇక నువ్వు కూడా జర మంచిగా చూసుకోవే అంటే వినవు, మీద మీద పోతావు పని, ఓ రోజు చేస్తావు ఓ రోజు చెయ్యవు. నాకెందుకు ఇంత తిప్పలు చెప్పు, ఊరికే లేనిపోయిన టెన్షన్లు అన్నీ నాకే పడుతున్నాయి మీద. నువ్వు రూపాయి రోజు సంపాదిస్తే నాకు కూడా జర మనశ్శాంతిగా ఉంటుంది. ఎక్కడని తనలాడుతూ చెప్పు, అక్కడ ఇక్కడ చేసి చేసి ఊరికటే ఆలోచన అయిపోతుంది నాకు. జర చూడవయ్యా కనీసం పొలంలో ఈసారి మంచి గిట్టుబాటు వచ్చేటట్టు చూడు. అక్కడిక్కడ తిరుగుకుంటా పొలం మీద ఇంట్రెస్ట్ పెడతలేవు, ఇక అది అట్టట్లనే అవుతుంది. ఇక నువ్వు గిట్ల గిట్ల ఈసారి కూడా పట్టించుకోలేదనుకో, ఇక నేనే ఏదో ఒక పని చేసుకుంటా. ఇంకా ఊకే అక్కడ చేసి ఇక్కడ చేసి పొలం దిక్కుపోకుండా నేనైతున్నా, ఇక నువ్వు పట్టించుకుంటలేవు, ఎటు కాకుండా అవుతుంది. ఇంకా పని పని చేస్తా చూడు మరి. ఆడ సారు వాళ్ళ దగ్గర 30,000 తెచ్చినా కదా, మరి అవి ఎట్లా తీసుకొచ్చి కట్టు, నేను పొలం దిక్కు చూసుకుంటా మరి. ఏంది ఉన్నట్టుండి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? అప్పుడు నేను ఏమన్నా నీ ఇష్టమే పోతేవో లేదంటే వద్దు అని చెప్పిన. నువ్వే పోతేనే ఇక మంచిగా ఉంటుంది, రూపాయి రూపాయి వెనకేసుకోవచ్చు, పిల్లలు పెద్దగా అవుతారు అని మాట్లాడుతీవి. ఇప్పుడేమో నా ఎంబడి పడ్డావు. మళ్ళా నువ్వే 1000 పైసలు తీసుకురాగా సార్కి కడతాడా పని మానేస్తా అంటే ఎట్లనే ఆ పైసలు తీరిందాక పని చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడికైనా తెచ్చి పెట్టాలి? ఇట్లాంటి సగం సగం పనులు చేయనీకేనేనా నువ్వు పనిపోయింది? అది కాదయ్యా, మరి ఏం చేతి చెప్పు, లేనిపోని టెన్షన్లు అవుతున్నాయి నాకు. అవే నువ్వే అన్నావు కదనే, ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది, రెండు రెండు జాగల పని చేస్తే అన్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చేమో టెన్షన్ అవుతుంది నాకు అనబడుతీవి. పని చేసుకొని నీకు ఎందుకే టెన్షన్ నీకు? ఊరి రాముడా, నీకు అర్థం కాలేదా ఇంకా? అయినా అర్థం కాదే మంచిది పాటు. నా బాధ ఏదో నేను పడుతున్నా. ఏం చేతు అటు కాకుండా ఇటు కాకుండా అయ్యింది. అది నన్ను ఇష్టపడుతున్నాను సరికి పనికి పోవాలా వద్దా అని ఆలోచనలో పడ్డా. ఇంతకంటే పెద్ద బాధ నాకేముంటుంది చెప్పు. ఈ విషయం నీకేం తెలుసు, నాకు తెలుసు కాబట్టి నేను ఇంత బాధపడుతున్నా. ఎట్లా చేతు పోనా వద్దా అని చెప్పి నాకేమో పని శాతగాక కాదు, పనికి పోలేక కాదు. ఏమైంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ మళ్ళీ నువ్వు? ఏం లేదయ్యా, మరి ఇప్పుడు ఏమంటావు? నన్ను పనికి చేయమంటావా, మానే వద్దంటున్నావా, ఎట్లా మరి చెప్పు. అవే మరి ఎట్లా అంటావు? మళ్ళీ ఇప్పుడు తెచ్చి ఆ 30,000 నేను ఇడ కడుతునే నువ్వు మాట మీద ఉండవానే మరి. ఆ, పోయి ఆయనతో పని చెయ్యి, ఇంకెంత ఉందో కట్టు, ఆయన దగ్గర పని చేసి అట్లనే కట్టేసేస్తే అయిపోతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు సగం సగం పైసలు నేను ఎడికింది తినే చెప్పు. మరి గట్ల చేయనంటావు గిట్ల చేయనంటావు, ఏందయ్యా నీతోటి నాకు అర్థం కాదు. పొలం దిక్కు నువ్వు చూసుకుంటా అన్నందుకే కదా నేను అక్కడ పోయింది. మళ్ళీ ఇప్పుడేమో కాదు కూదు, ఇక నువ్వే చూసుకో పని చేసుకో అని అనబడుతుంది. ఎట్లయితే చెప్పు, మరి పొలం పనులు చూసుకుంటావా నువ్వు? ఇక నాకు టైం దొరికినప్పుడు పోయి చూస్తూనే ఉన్నా కదా, ఇంక నేనేం చేతి చెప్పు. అయినా మనం తీసుకొని పైసలు చాలా రోజులే అవుతుంది, ఇంకా తీరిపోవాలి కానీ ఇంకా తీరకపోవడం ఏంది? ఎట్లా అయ్యా, నీకేమైనా అర్థమవుతుందా? నీకు ఎన్నిసార్లు చెప్పు నేను. ఇక పండుగలు వస్తున్నవి, పిల్లలు వచ్చిపోతుర్రు, ఇక అలాగే బట్టలు అంటే ఉట్టిగానే అవుతున్నాయా, ఖర్చు అంటే తిండి ఖర్చు అంటే పండుగ ఖర్చులు అంటే ఉట్టిగానే అవుతున్నాయా. మళ్ళీ ఇక్కడ ఖర్చులు ఈ ఖర్చులు ఎలా తీయాలా, ఇంటి ఖర్చులు ఎలా తీయాలా, మళ్ళీ పొలం కాడ ఎన్ని ఖర్చులకు పెట్టుకోవాలా, మళ్ళీ అక్కడ బాకీ కట్టాలనా, ఏడంగా తీరుతావయ్యా అన్ని పైసలు? మరి అంతో ఇంతో అయితే తేరిపోవాలి కదనే. మరి ఆయనతో తీరలేదు అన్నట్టు మాట్లాడతావు, 30,000 తెచ్చి కట్టాలని అడుగుతీవి. ఇక గట్లా అంటే నువ్వేమంటావా అని చెప్పి విందాం అనుకున్నా, కానీ నువ్వు ముందే అదురుకుంటున్నట్టు నువ్వు మొత్తం గటం అనేసరికి అంత తేరిపోయింది. ఇక మా అంటే ఇంకా 8,000 ఏముంది, ఇంకో వచ్చే నెల చేస్తే పని అవి కూడా తేరిపోతాయి అనుకున్నా. కానీ ఇక పొలం దిక్కు ఎక్కడ పనులు అయితే లేవు. ఇక నేను సపడ కాకుండా ఇక మళ్ళీ ఒక దానికి పని కోతా, మళ్ళీ ఆ నుంచి మన పొలం కాడిపోయి పని చూసుకుంటా, ఇక అట్లా నన్ను అవుతుంది అని చెప్పి చూస్తున్నా. ఇక నువ్వేమంటావా అని చెప్పేసి అదే ఆలోచిస్తున్నాయ్యా. ఇక రూపాయి రూపాయి పోయేయాలి కదా, మరి ఎట్లా? మరి గదేమైంది, మంచిగా ఉంది కదా నీకు ఈ పని కూడా. నువ్వు పొద్దు ఇంకలో పోయి 2 గంటలు చేస్తే మంచిగా పైసలు వచ్చినవి 10,000 దాకా. ఇప్పుడేమో వద్దు అనుకుంటున్నావు. మళ్ళా పొలం మీద మనకు అన్ని పైసలు వేయడానికి వస్తేవే చెప్పు నువ్వు. ఎట్లా బూడిది పడనియవేందయ్యా నువ్వు? నాకేమో అర్థం కాకుండా మాట్లాడబడుతుంది. మళ్ళా పొలం పని అన్న చూసుకోరయ్యా అంటేనేమో అట్లా అయినకపోతుంది. ఇక ఇట్లనేమో పనికి నేను పోతా అంటేనేమో మళ్ళీ అట్లా పోవే అనబడుతుంది. మరి ఎట్లా అయ్యా, ఎట్లా చేతని చెప్పు, పొలం అట్లనే పాడు పెడతావా మరి? నేను ఎక్కదాన్ని ఎక్కడంటే చూసుకుంటూ ఏమంటే చేతు, ఇక్కడ పిల్లలను చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, సంసారం చూసుకోవాలి, బయట పనులు చేయాలి, ఆడ చేయాలి, ఈడ చేయాలంటే నా ఒక్కదానికి ఎంత కష్టం అవుతుందో నీకు అర్థమవుతుందా ఏమన్నా? అబ్బో, లోకం మీద నువ్వు ఒక్కదానివి చేస్తున్నా అవే దునియాలో ఎవరు చేస్తలేరా? అగో మల్లమ్మ వదిన చూడు ఎట్లా సంపాదించుకుంటుంది. కొడుకుది పెళ్లి చేసే కోడలు వచ్చే కోడల్ని మళ్ళా
మళ్ళీ మా అన్నని మంచిని ఎంత మంచిగా చూసుకుంటుంది ఇల్లు సంసారాన్ని మళ్ళీ పొలంని ఎన్ని పనులు చేస్తలేదామే. నువ్వేమో గట్ల ఆలోచించబడుతుంది. గామి ఏజ్ ఎక్కడా నీ ఏజ్ ఎక్కడా ఇట్లా చిటుక్కుని ఉరుకులాడాలి కానీ గట్ల మాట్లాడబడుతుంది. ఏమో అయ్యా, నేనైతే రేపటి నుంచి ఇక ఆడుకోను పనికి. పొలం దిక్కుపోతే పనులు చూసుకుంటా. ఇంకో 8,000 ఉంది కదా, మరి అట్లా ఇట్లా చేసి నువ్వు ఇన్ని తీసుకురా నేను ఇన్ని తీసుకొచ్చి ఆయన్ని కూడా తెరిపేస్తే అయిపోతుంది. నీకైతే ఏడి కాడికి చేత కాకుండా తయారవుతున్నావు. ఎట్లయినా సరే వచ్చే నెల 5,000 అన్న పట్టుకరా. ఇక నాకు అవన్నీ తెలియదు. ఇంకో 3,000 అంటావా, నేను మళ్ళీ తను అడిగి అవి కలిపి మొత్తం 8,000 ఇస్తా సార్కి. ఇక చూడయ్యా, బాగా ఇచ్చిందాక నేనైతే ఇంట్లోకి ఎక్కడ అని చెప్తున్నా. ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఏడుకోకుండా ఇంట్లోనే కూర్చున్నవేంది అని అనేవు. అసలు నేను బయటికే వెళ్ళాను ఇక. ఏంది ఇది ఇట్లాంటి ఫిట్టింగ్ పెట్టే ఇంగిప్పుడు ఎవరిని అడగాలి నేను 5,000 పనే చక్కగా లేదు నాకు. ఎవరిని దానిపోతే ఎవడిస్తాడు? ఆ? ఏమో పాటు ఎవరినో ఒకరిని అడగవలసి వస్తుంది ఇక. సరే ఏమన్నా తిండికి ఇట్లా పెట్టేది ఉందా లేదా? లేదంటే 5,000 తెచ్చినాకనే పెడతా అంటావా? రా, మొహం కాళ్ళు కడుకొని రా, పో పెడతా తిందు. వాయబ్బా ఎన్నలేంది ఇంత కోపం తెచ్చుకోబట్టే. ఇది మంచిగా చేసింది పని. ఇంకొక నెల చేసినంటే ఇక 8,000 కూడా తీరిపోతుండే. ఇంత చేయనికి ఇప్పుడు చెయ్యి అని చెప్తే బాగుండదు దీనికి కూడా. పాపం ఒక్కతి బాగానే చేస్తుంది ఆడికైనా కానీ. నాకేమో సరిగ్గా పని లేకపాయే. అగోవే రొట్టెలు ఇట్లా చేస్తే రొట్టెలు తీసుకురా, అన్నం ఏమొద్దు కానీ. నువ్వైతే కడుకొని రా, పోయా పెడతా కానీ. అమ్మయ్యా, నా మొగనికి ఎట్లా చెప్పాలా, ఈయన దగ్గర పని మానేస్తున్నా అని ఆలోచన చేసిన. కానీ పర్లేదు, టైంకి మంచి ఆలోచన వచ్చింది. ఇంక ఇట్లా చేసి ఇక అది దగ్గరికి పనికి పోను. ఇంక ఇప్పటి నుంచి నేను సప్పుడు కాకుండా బయట బయటనే పనులు చేసుకుంటా. కానీ అది అస్సలే పోను, వాళ్ళింటికి కూడా అడుగు పెట్టను. ఏం చేయాలి, పిల్లగాడు గట్లాంటి ఇష్టం అని చెప్పేసరికి నా పానము జల్లుమన్నది. ఇక అది అట్లా మాట్లాడేసరికి నా గుండెల రాయబడ్డది. అసలు అనితకి ఏమైంది? 5 రోజుల నుంచి అస్సలు కంటికి కూడా కనిపిస్తలేదు. ఇంటి దిక్కొస్తలేదు. కనీసము ఇక్కడ ఎన్నో పనికి పోతుంది కదా, ఇక్కడి నుంచి పోతుంటుంది వస్తుంటుంది అని రోజు వచ్చి పొద్దున వెంకల ఒక్కసారి కూడా కనిపిస్తలేదు. అసలు ఏమైపోయిందో ఏమో అర్థమవుతలేదు. నేను ఆ రోజు ఊకేనంటే చెప్పినాక విషయము అప్పటి నుంచి అసలుకి కనిపించకుండా పోయింది. ఎటు పోయిందో తెలుస్తలేదు. ఇంటికి వదినా బాగుండదు. ఇక ఏమైందో తెలుస్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. అసలు ఏమనుకోవాలో అర్థమైతలేదు. ఇట్లనే చేసి ఇంకా 2 రోజులు చూస్తాను. రాలేదనుకో ఇక పనికి ఇట్లా ఎక్కడ పోలేదనుకో ఇంటికే పోతా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకోవాలి ఇంటికి పోయే. అవ్వ మల్లమ్మ, అనిత ఎందుకు వస్తలేదురా? అస్సలు కనిపిస్తాను కూడా కనిపిస్తలేదు. పిల్ల బాజారి కూడా వస్తలేదు. ఏమైండొచ్చు? ఏమోనే, ఇంట్లోకి నుంచి బయటకు కూడా వెళ్తలేదు. గన్వల్ల పోయి నిలబడి చూస్తే కనిపిస్తలేదు. ఎప్పుడు డోర్ పెట్టే ఉంటుంది. ఇక ఇంట్లోనే ఉన్నట్టుంది. నేను పిల్లగానికి అడిగిన, పిల్ల మొగనికి అడిగిన, అనిత మొగనికి. ఆ మడిదికి అడిగితే ఏమంటున్నాడు, జ్వరం వచ్చింది అందుకే బయటకు వస్తలేదు అని అన్నాడు. ఇలా పొద్దు ఇంకా ఇంటికి పోయి పలకరేనన్నా పలకరియాలి. అవ్వ పెద్ద జ్వరం వచ్చిన అదైతే అదే అందరూ పండగల అంత బిజీగా మస్తు ఎంజాయ్ చేసుకుంటా పూజలు చేసుకుంటా సంతోషంగా ఉంటే ఈ అనితకి ఏమైంది బయట కనిపిస్తలేదు అని నేను అనుకుంటే. అదే బిడ్డ, నాకు తెలియదు. ఇక ఏడ నాకేడ తీరికైతుంది ఆడికిడికి ఓనికి చెప్పు. ఇక ఆ పని ఈ పని దాంట్లో పడి నేను అన్నీ మర్చిపోయినా. ఇంక ఇలా కూలికి పోతున్నాం కదా, ఎట్లాగో ఇక పొలం కాడికి వస్తుందేమో అనేసి అనుకున్నా. ఇక బయట కనిపించలేదు. ఇక ఆ పిల్లగాడు ఆ పిల్ల పడతా కనిపిస్తేనే అడిగిన, ఏంది అనిత పనికి వస్తుందేమో అడిగయ్యా అంటే, ఆమె జ్వరం వచ్చింది ఆమె ఏం రాదంటే అలా అని చెప్పే. ఇక సరే అనేసి ఇక వచ్చిన. మళ్ళీ మిమ్మల్ని అడిగిన. ఇక అవ్వ ఇంటికాడనే ఉంది కదా ఉట్టిగానే బక్కవ్వా, ఇక వస్తుందేమో అని చెప్పేసి అడిగితే వస్తా అన్నది. మళ్ళీ ఇక ఆ పిల్ల బదులు ఏమైనా వస్తుంది కదా అని చెప్పి తోలుకొని వస్తుంది. ఇక అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది పెద్ది. అసలు అనిత కాలు ఇంట్లో నిలవదు. పని పని పని, దానికి ఎప్పుడు పని చింతనే ఉంటుంది. అట్లా పోయి ఇట్లా చేసుకొని వస్తుంది పని. అట్లాంటిది ఇంట్లో ఎట్లా ఉండబుద్ధి అవుతుందా అని నేనే షాక్ అవుతున్నా. ఎంత జ్వరం వచ్చినా ఉరుకులాడి పని చేసుకుంటుంది జర్రసేపట్లా. అట్లాంటిది కాళ్ళ అట్లెట్లా ఆపుకొని ఇంట్లో కూర్చుందా అని ఆలోచిస్తున్నా, ఏమైందా అని. అవ్వు స్వాతి, నీకు వీళ్ళందరి గురించి బాగానే తెలిసే. ఏం తెలుసు నీకు? నాకు అన్నీ అర్థమవుతుంది. ఏమో నాకేదో తేడా కొడుతుంది. ఈ పిల్ల అనిత ఎందుకు బయటకు వస్తలేదో నాకు అనిపిస్తుంది, ఏదో అనిపిస్తుంది. ఈ ఆదికి ఈమెకు మధ్యలో ఏమైనా గొడవ ఇట్లా అయ్యిందా లేక ఏమైనా జరిగిందా తెలియదు. మరి ఇన్ని రోజుల నుంచి ఎంత మొగంతో గొడవ అయినా కానీ బయటకు వస్తుంది, అన్ని పనులు చేసుకుంటుంది, హుషారుగా ఉంటుంది. అట్లాంటిది సప్పుడు కాకుండా 5 రోజులు అవుతుంది ఇంకా బయటికి కూడా రాలేదంటే నువ్వు ఆలోచించరాదే? ఇంకేం ప్రాబ్లం ఉందో గదే అని ఎట్లా అనుకుంటానే. ఏమయ్యా స్వాతి, నడువురి దబదబా. వస్తున్నామే పెద్ది. సరే పొలం కాడిపోయినాక మాట్లాడుకుందాంపా.
ఇవాళ వీళ్ళందరూ పనిపోతున్నట్టురు అనిత కనిపిస్తలేదు. ఒకసారి వీళ్ళని పిలిస్తే తెలుస్తుంది ఏందా సంగతి అనేది. ఆంటీ ఆంటీ మిమ్మల్నే. ఓ మల్లమ్మ ఆంటీ. ఎవరు పిలిచింది? అయ్యో ఆంటీ నేనే ఆంటీ. నువ్వంటే నువ్వెవరు? గదే పెద్ది గీ అనిత వాళ్ళ పుట్టింటి కాడ ఎవరో తెలిసిన వాళ్ళు అంట. గీన మన ఊర్లో ఇల్లు కొనుక్కున్నాడు గాయననే. గీలింట్లోనే చూడు అనిత పనికి వెళ్తుంది. అయ్యో నువ్వా బాబు, చెప్పు ఏంది? అనిత వస్తలేదా పనికి? లేదు నాయన, ఆ పిల్లకు జ్వరం వచ్చిందంట. అలా మొగడు చెప్పిండు వస్తుందేమని అడిగితే జ్వరం వచ్చింది అందుకే బయటికి వెళ్తలేదు అని చెప్పిండు అలా మొగడు. అయ్యో జ్వరం వచ్చిందా అనితకి? అయ్యో దానికి జ్వరం వస్తే గీనికెందుకు గంత బాధ అవుతుంది? ఎందుకు ఏమైనా పని ఉందా ఆ పిల్లతోటి? గదే ఆంటీ ఇంటికి పనికి వస్తలేదు, 4-5 రోజులు అవుతుంది. ఎందుకా అని చెప్పేసి అడుగుతున్నా. ఇక ఇటు నుంచి పోతుంటే మీరు కనిపించరు. ఇక రోజు వాకింగ్కి వస్తా కదా, ఇలా మీరు కనిపించేసరికి అడుగుతున్నా గంతే. అట్లనా? మరి ఎవరు చేస్తారు మీ ఇంట్లో పని ఇప్పుడు? ఎవ్వరు చేస్తలేరా ఆంటీ? గదే ఇంటి దిక్కు ఇట్లా వస్తలేదు. ఇలా ఇంటి దిక్కన్నా పోయి ఏందో కనుక్కుందాం అని చెప్పేసి వస్తుందా రాదా, వేరే నన్న పనికెట్టుకుందా అని చూస్తున్నా. ఇక చూస్తా ఇలా ఒక రోజు అనేసి ఊకున్నా. ఇక మీరు కనిపించేసరికి అడుగుతున్నా అందుకే. ఇప్పుడు ఎట్లుందంట ఆంటీ అనితకు? ఏమైనా తక్కువ ఉందంటనా? ఏమో నాయన తెలియదు. ఇక ఇంటికి పోయినాక పొద్దునికలా అడగాలి. ఇక నేను పండుగ పనుల వాడి మస్తు బిజీగా ఉంటే ఇంకా ఎక్కడ చూసుకోకుండా ఉంటే ఆ పిల్లని కూడా వాళ్ళు కరియలేదు. ఇలా పొద్దునికల పోయి వాళ్ళు కరిస్తా ఎట్లుందో నాకు కూడా తెలియదు. ఇక పోయి వచ్చినాకనే తెలుస్తుంది. సరే ఆంటీ మళ్ళా పనికి ఇట్లా వస్తుందా లేదా అని తెలుసుకుందాం అని చెప్పేసి అడిగిన. ఒకవేళ ఇంటి దిక్కు పోతే జరా మీకు ఫోన్ అన్న చేసి చెప్పమని చెప్పు, వస్తుందా రాదా వేరే వాళ్ళని పనికెట్టుకోనా అని. హలో, ఏంది నువ్వు మాకు అడుగుతున్నావు? భలే ఉన్నావు. ఆమె మీ ఫ్రెండే ఆంటీవి, పని చేసి చేసిందేమో. మీ ఫ్రెండ్ నెంబర్ నీ దగ్గర లేదా? ఫోన్ చేసి అడగొచ్చు కదా, మాకెందుకు చెప్తున్నావు? హలో మేడం, నా దగ్గర నెంబర్ ఉంది కానీ ఆమె ఫోన్ కూడా ఎత్తట్లేదు. అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. అయితే మరి ఒక్కోసారి ఎందుకట్లా చెప్తే ఓ మాట ఏమైతుంది? మన నోటి ముత్త రాలిపోతున్నాయి పిల్ల. అయినా నువ్వేందయ్యా ఇంటికి పోయి కనుక్కోకనంట మమ్మల్ని అడగబడుతుంది. ఊరికేనే ఉన్నావు కదా, వాకింగ్ చేసే బదులు పోయి కనుక్కుంటే ఏదో ఒకటి విసారించుకుంటే అయిపోతుండే కదా. ఏదో మీకు ఐడియా ఉంటుంది కదా, చెప్తారు కదా, ఇంటి దాకా ఎందుకులే అనుకున్నా. మీరు ఇట్లా మాట్లాడతారని నాకేం తెలుసు. సరే తీ, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏందో తెలుసుకుంటా మరి. అవునాయన, మళ్ళీ మేము ఇంటికి పోయేసరికి పొద్దువింకలు అవుతుంది. నీకు అంత అర్జెంట్ ఉంటే మరి పోయి కనుక్కో ఏందో. సరే తీ ఆంటీ, మీకెందుకు ఇబ్బంది, నేనే పోయి కనుక్కుంటది. థ్యాంక్స్ ఆంటీ ఈ విషయం అని చెప్పినందుకు. పర్లేదు తీ అయ్యా. ఇక వారు రవ్వ పోదాము, టైం అవుతుంది. ఈడో పెద్ద తేడాగాడున్నాడు. గాని తెంబడబడ్డాడేంది? నాకేదో తేడా కొడుతుంది. ఈడ అడిగే తీరుని ఒకలాగుంది, ఆడు ఫేస్ రీడింగ్ చూస్తే ఇంకోలాగుంది. ఏదో జరుగుతుంది. చూద్దాం పట్టు ఏడుదాకా అవుతుందో మరి. వామ్మో, లేట్ చేయకుండా ఒక్కసారి అనిత దగ్గరికి పోయి రావాలి. ఏంది సంగతి అని తెలుసుకోవాలి. ఒసే సుజాత, నీకు ఒక విషయం చెప్పాలనే. ఏంటి ఏంటి చెప్పు. 4-5 రోజుల కింద అనిత ఏడుకో కొత్త చీర కట్టుకొని పోయిందే. పోతుంటే నేను చూసిన ఆడ ఎవ్వరు లేరు అనుకుంది అది. కానీ నేను బెల్లం తీసుకొని కానీ పోయినంటే షాప్ దిక్కు. అక్కడ షాప్ దిక్కు పోయినప్పుడు అది మంచి చీర కట్టుకొని ఎంత మంచి తయారైపోయింది అనుకుంటున్నావు. అసలు ఇక ఆ రోజు నుంచే చూడు బయటికి వెళ్తలేదు. ఏం జరిగిందో తెలుస్తలేదే, అసలు ఏడుకోయిందో తెలుస్తలేదు. అప్పుడే మా బుడ్డోడు వచ్చిండు. ఓ మారా తొందరగా అంటే ఇక మళ్ళా దాన్ని పోదాం, దాని వెంబడే ఏడుకోతుందా కనుక్కుందాం అనేసి అనుకున్నా. దాన్ని పిలుద్దాం అనేసరికి మా వాడు వచ్చి పిలిచేసరికి ఇక సరే అనేసి ఇంటి దిక్కు పోయినా. నాయనమ్మ పిలుస్తున్నా అని చెప్పి వాడు ఒకటే హంగామా చేస్తుండు రా పోదామని. ఇక సరే అని చెప్పి పోయినా. ఆ రోజు నుంచే చూడే అది బయటికి వెళ్తలేదు అనిత. అయితే ఏం జరిగిందో ఏమోనే, మనకెట్లా తెలుస్తుంది మరి. వామ్మ మళ్ళీ మా అత్త అన్ని బాగానే పసిగడుతుంది, ఆమెతోకనే ఉంటుంది ఎప్పుడు. అయినా మా అత్తకి ఏం తెలియనట్టుంది. ఎవరంతలో వాళ్ళు పండుగ పనుల వాడు ఉన్నారు. ఇక గాలిని ఎవరు పట్టించుకునే అంత టైం ఉంది చెప్పు. మీ అత్త అయినా సరే గా పని ఈ పనులనే బిజీగా ఉన్నది. ఇంకా వేడ పట్టించుకున్నట్టుంది. కానీ అది చూడు అని నాకంట్లా పడింది. అందుకే గట్లా నాకు డౌట్ వస్తుంది. ఎందుకే బయటికి వెళ్తలేదా ఏంది? గిన్నెనేమో అదేమో ఓ కన్ఫ్యూజ్లో తిరుగుతూ ఉన్నాడు. బాధలు ఉన్నట్టున్నాడు. ఆయన కూడా ఇలా మొహం చూసినావు, ఆయనది గమనించినావా నువ్వు? ఏమోని నేను అంతగా గమనించలేదు. నాకేదో వాళ్ళిద్దరి మధ్యలోనే ఏదో జరిగినట్టుంది. అందుకని చెప్పేసి గట్లు అనిపిస్తుంది. కానీ అసలుకి పోతే అసలు ఏం జరిగిందని తెలుస్తలేదు. చూద్దాం పట్టే, తెలుస్తూనే ఉంటుంది కదా, ఏదో ఒకటి బయట పడుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు తాగదు కదా. ఏ గట్లని కాదు కానీ నేనే పొద్దువింకలా ఇంటి దిక్కు పోతా, పోయి ఏందో తెలుసుకుంటా. ఆమె మాట్లాడే తీరుని బట్టి మనకు సగమన్న అర్థం కదా, కొంచెమన్నా అర్థమవుతుంది. సరే పట్టు రా మరి, మా ఇంటికి వస్తావు కదా, అప్పుడే అడిగి పోయి కనుక్కో మరి. ఏమైంది స్వాతి, పని అవుతుందా? ముచ్చట్లు అవుతున్నాయా? ఏందో కోడలామె నువ్వు గుసగుస పెట్టిరు? అయ్యో పెద్దమ్మ ఏం లేదే.
ఇలా స్వాతికి అనిత లేనందుకు బోర్ వస్తున్నట్టుంది. అందుకే ఇక మీ కోడలతోటి ముచ్చట్లు పెడతా ఉంది. మీ కోడలు ఎంతైనా దోస్తాయే, అనిత అయితే సెటర్లు వేసుకుంటా కూర్చుంటుంది అనిత మీద. ఇలా సెటర్ లేనికి ఎవరు లేరు కదా, ఇంకా దోస్తుతోటి ముచ్చట్లు పెట్టుకుంటా పని చేస్తున్నట్టుందిరా. అయితే అయ్యే కానీ పని చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకోవాలని గట్లే నిలబడి పని చేయకుండా ఉంటే ఎట్లా మరి? దబదబ చెయ్యరి, టమాటాలు తెంపరి. సరే పెద్ద మధ్యాహ్నం వరకు సగం తోట అయిపోతావు చూడు నువ్వు. అవ్వు మల్లమ్మ, ఈసారి టమాటాలు మంచిగా అయినాయి కదరా? అవే తోట బాగానే అయ్యింది, పండ్లు ఎర్రగా మంచిగా అయినాయి, గట్టిగా ఉన్నాయి. కానీ ఇక వాన పడి ఈ వాన ముసురు బాగా తలిగింది. వాన పడి సగం సగం కాయలన్నీ ఖరాబ్ అవుతున్నవి. ఇక వాన పడితే మనం ఏం చేస్తాం రా, ఏం చేయలేము. అందుకే దబదబ పనులను ఎక్కువ మందిని పెట్టుకొని దబదబ టమాటాలు తెంపి ఇక మార్కెట్కి వేసుకుంటేనే మంచిది. అవే గట్లనే కదనే ఇంతమందిని ఇస్తుంది మరి.